లోతులాగా హృదయాన్ని కఠినపరుచుకొని మరలా వాటినే మనం హత్తుకుంటూ ఉంటాం. లేదయ్యా, ఈ మనుషులను నేను విడిచిపెట్టలేను, ఈ అలవాట్లను నేను విడిచిపెట్టలేను, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టలేను, ఇది నాకు లాభంగా ఉంది, నేను అలవాటు పడిపోయానయ్యా, నా వల్ల అవ్వడం లేదయ్యా, నొచ్చుకుంటూ ఉంటాం. కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం. దేవుడు ఎన్ని మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా, నీ ఆత్మీయ ఎదుగుదలకి ఇది సరైనది కాదు అని చెప్తూ ఉన్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? దేవా, దేవా, దేవా అని అంటూనే ఉంటాం. కానీ ఆ యొక్క స్థలము నుంచి, ఆ అలవాట్ల నుంచి, ఆ యొక్క మనుషుల నుంచి మనము బయటికి వచ్చేందుకు ఇష్టపడం. గమనించండి, సొదొమ అనే ప్రాంతము అగ్ని కోసం నిర్మించబడింది. సొదొమ యొక్క ప్రాంతంలో ఉంటే అగ్ని గంధకముల చేత దహించివేయబడతాం. సొదొమ ప్రాంతంలో ఉంటే ఆత్మీయ ఎదుగుదల ఉండదు. సొదొమ ప్రాంతంలో ఉంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. అదే రీతిగా నీ జీవితంలో వేటిని బట్టి నువ్వు నొచ్చుకుంటూ విడిచిపెట్టలేక కఠినపరుచుకుంటూ ఉన్నావు నీ హృదయాన్ని, వాటిని